నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజ్యసభ సీట్లు నాకు తెలిసి ఈ టాపిక్ రాగానే అంటే మా ఛానల్లో దీనికి సంబంధించి ఎన్ని వీడియోస్ చేసిన దానికి తగ్గట్టుగానే జరుగుతున్న మార్పులు చేర్పులు ఇక్కడ ప్రతి ఒక్క వ్యూవర్ గమనించగలరు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి భేటీ అయ్యి ప్రముఖంగా రాజ్యసభ సీట్లకు సంబంధించే చర్చ చేసినట్టుగా ఈసారి ఈ పేర్లు ప్రముఖంగా ఉండాలి అన్న ఇరువురి మధ్య ఒక వాదన రావడము, కంక్లూజన్ రావడం జరిగింది అన్న వార్తలు అయితే వినిపించడం జరుగుతుంది. ఎంతవరకు నిజము అయితే ఒక్కరిని ప్రముఖంగా ఈయన ఖచ్చితంగా ఉండాల్సిందే అన్న ఒక వాదన అయితే చాలా స్ట్రాంగ్గా ఇద్దరు నేతలు అనుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మరొకసారి ఎవరెవరి పేర్లు తెర మీదకి వచ్చాయి, ఈసారి ఎవరెవరిని ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కదా చెప్తూ ఉంటే జనాల్లోకి వెళ్ళడం కావచ్చు, పార్టీ శ్రేణులు ఒక వీళ్ళని కన్ఫర్మ్ అవ్వడానికి కావచ్చు ఛాన్స్ ఉంటుంది. మరి ఈ భేటీ నిజంగా రాజ్యసభ సమీకరణాలకు సంబంధించిన అయితే ఎవరి పేరుని ఇరువురు నేతలు కన్ఫర్మ్ చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. నాకు సీరియస్లీ కామెంట్స్ తలుచుకుంటే కాస్త నవ్వొస్తున్నా, బట్ మనల్ని చూస్తున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు అనేసి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం రాజ్యసభ సమీకరణాలకు సంబంధించి మనం ఏవేవి చెప్తున్నామో ఆబ్వియస్గా అవి తెర మీద కూడా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి వస్తున్న పేర్లు, మార్పులు చేర్పులు, ఫైనల్గా ఎక్కడ ఆగింది అనేది మనం ఎలా చెప్తామో యాజ్ టీజ్. అంటే చాలామంది మీ చెవులో వచ్చి చెప్పారా, మిమ్మల్ని పిలిచి చెప్పారా అంటూ కామెంట్స్ చేస్తున్నా, అది ఎంత పెద్ద డిస్కషన్ జరిగినా ఎక్కడో దగ్గర లీకులు కామన్గానే ఉంటాయి వినిపించేవి, అది అందరికీ జగమెరిగిన సత్యమే. బట్ ఈసారి ఇద్దరు అధినేతలు ఫైనల్ చేశారు, ఒక పేరు మాత్రం ప్రముఖంగా గట్టిగా పట్టుకున్నారు అనేసి తెలుస్తుంది. డీటెయిల్స్ దీనికి ముందుగా ఏంటంటే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు నేను 2 విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను. కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి స్కూప్ అంటారు. స్కూప్ అంటే ఊహాగానం. సోర్స్ అంటారు. సోర్స్ మనకు అందేటటువంటి సోర్స్. ఈ రెండింటిని ఆధారం చేసుకుని ఏ జర్నలిస్ట్ అయినా వార్తల్ని తయారు చేయటం కానీ, వార్తా కథనాలని తయారు చేయటం కానీ, ప్రత్యేక కథనాలని తయారు చేయటం కానీ, రూపొందించుకోవడం కానీ జరుగుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇస్ డిఫరెంట్. స్కూప్ ఆధారంగా చేసేటటువంటి జర్నలిజం ఇస్ డిఫరెంట్. సోర్స్ ఆధారంగా చేసేటటువంటి జర్నలిజం ఇస్ డిఫరెంట్. దిస్ 3 ఆర్ టోటలీ డిఫరెంట్. 3 దగ్గరగా ఒకటిలాగా కనిపిస్తాయి కానీ 3 ఒకటి కాదు. ఇక్కడ ఏంటంటే స్కూప్ అనేది ఏంటంటే ఒక ఊహాగానం. అది పార్టీ శ్రేణుల్లోనే ఒక ఊహాగానం. పార్టీయే ఫీలర్స్ విడిచిపెడుతుంది. ఏది ఆ ఊహాగానం పార్టీనే బయటికి పంపిస్తుంది. అంటే ఎవరి మనసులో ఏముంది, ప్రాబబుల్స్ తెలుసుకోవడానికి. అంటే ఎవరు ఒకవేళ వీళ్ళ పేరు తీసుకొస్తే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏముంది వాళ్ళ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. చాలా రకాలుగా ఉంటుంది అది. అవును, ఇది జరుగుతుంది. దీన్ని నేను ఎందుకు స్కూప్ అన్నానంటే పార్టీనే ఫీలర్స్ని పంపిస్తుంది వెలుపలికి. పంపించిన తర్వాత 1, 2, 3, 4లో నా పేరు వచ్చిందంట, నా పేరు వినిపించిందంట, లేకపోతే నన్ను పరిగణలోకి తీసుకున్నారంట అని ఈ 1, 2, 3, 4 అధినేత దగ్గరికి వెళ్ళి తమ యొక్క విధేయతని ప్రదర్శిస్తారు. విధేయత ప్రదర్శించిన తర్వాత అక్కడ కొన్ని సమీకరణాలు వస్తాయి. అవి ఆర్థిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, సాంస్కృతిక సమీకరణాలు ఇన్ని వస్తాయి అక్కడ. ఇన్నింటి కలబోతలో నుంచి ఒక పేరు మీకు వస్తుంది. మీకు జంగాలపల్లి శ్రీనివాసులు గారిని ఆయన్ని చిత్తూరు నుంచి తప్పించి వైసీపీలో రాజ్యసభకు పంపిస్తున్నామని ఫీలర్ వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఆయన చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. చాలామంది ఆయనకు ఫోన్లు చేసి, నేను కూడా ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశాను. ఎందుకంటే ఎమ్మెల్యే టు ఏకాఏకిన రాజ్యసభ అయిపోతున్నారు. ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారిని వారికి విడిచిపెట్టారు. 24 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు. ఈయనని పంపిద్దాము అనేసి ఒక పేరు తెర మీదకి తీసుకొస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈయన స్థానంలో రెడ్డి గారి పేరు వినిపించింది. వినిపించేటప్పటికి మళ్ళీ శ్రీనివాసులు గారికి ఫోన్ చేస్తే ఆయన ఆర్థిక సమీకరణాలు సరితూగలేదు మా పార్టీలో, అందుకని ఇది అటు వెళ్ళింది. ఆర్థిక సమీకరణాలు అక్కడ బలంగా పనిచేసాయి, అందుకని నేను పార్టీ నుంచి కూడా వైదొలుగుతున్నాను. ఆయన వైదొలగడం వల్ల తిరుపతి శాసనసభ్యుడు అయిపోయారు. ఆయన అదృష్టం అలా ఉంది. తిరుపతి ఎమ్మెల్యే అవడం అంటే సాధారణ విషయం కాదు అది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం దీనిలోకి వస్తే ఈ ఫీలర్స్ పంపించిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత ఆ ప్రాబబుల్స్లో ప్రయారిటీస్ మారుతూ వస్తాయి. గల్లా జయదేవ్ గారు సాధారణమైన వ్యక్తి కాదు. అవును, 2 సార్లు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలవటం అంత సాధారణమైన విషయం కాదు. ఈవెన్ తల్లి వారసత్వంగా ఆయన రాజకీయాల్లోకి రావడము, కామ్ గోయింగ్ అండ్ చాలా ఆయన ప్లే చేసింది కూడా గుంటూరులో సెంటిమెంట్ ఏంటి, గుంటూరు జిల్లా అల్లుడు అన్నది సెంటిమెంట్ ప్లే చేశారు. కృష్ణ గారు అల్లుడు కాబట్టి
అది ప్లే చేశారు. పద్మావతి గారు, ఎవరైతే కృష్ణ గారి తనయ్య పద్మావతి గారు ఉన్నారో ఆవిడ వచ్చి ఆవిడ కాళ్ళకి బలపాలు కట్టుకుని ఆవిడ నియోజకవర్గం అంతా ఆవిడ తిరిగింది. అవన్నీ ఆర్థికంగా కూడా చాలా సుసంపన్నులు కాబట్టి అవన్నీ కూడా అక్కడ పనిచేసాయి, అయిపోయింది. ఆయన సేవలు వినియోగించుకోవాలి, తిరిగి పార్టీలో ఆయన యాక్టివ్ అవ్వాలి అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఒకవైపు జరుగుతుంది. ఆయన దానిని ఒకరోజు పరిగణలోకి తీసుకుంటున్నారు, ఇంకో రోజు దాని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నాము, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకున్న తర్వాత కావాలంటే ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఫండింగ్ చేసి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు ఎట్లా ఉంటారో అట్లా ఆయన రూపాంతరం చెంది రాజకీయాలతో అటాచ్మెంట్ కంటే కొంచెం డిటాచ్డ్గా ఉందాం అనేటటువంటి ఒక మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆయనను తిరిగి తీసుకురావాలి, ఆయనను యాక్టివ్ చేయాలనేది పార్టీ అనుకుంటుంది. అదే సమయంలో మీకు ఏంటంటే కిలార్ రాజేష్ది ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశంలో మన లోకేష్ గారితో కలిసి ఆయన ప్రయాణం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి అంశాన్ని లోకేష్ గారు సీరియస్గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని సుముఖంగానే తీసుకుంటున్నప్పుడు జయదేవ్ గారా కిలార్ రాజేష్ అన్నది మీకు ఒకే సామాజిక వర్గం కాబట్టి అక్కడ మళ్ళీ జనసేనకు వచ్చేటప్పటికి లింగంనేని రమేష్ గారు అయిపోయేటప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి భేటీ కూడా లింగంనేని రమేష్ గారి గురించే ప్రముఖంగా అన్నది ఇన్సైడ్ సోర్స్. లింగంనేని రమేష్కే ఇచ్చి తీరాలి, లింగంనేని రమేష్కే కావాలి అని పట్టుబట్టారన్నది ఇన్సైడ్ సోర్స్. ఇప్పుడు సరే సతీష్ గారు కంటిన్యూ అవుతున్నారు, అక్కడికే వస్తాను. ఇప్పుడు సానా సతీష్ గారిని కొనసాగించి కిలార్ రాజేష్ గారిని తీసుకుని లింగంనేని రమేష్ గారికి ఇస్తే 3 స్థానాలు అక్కడ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత చింతకాయలు విజయ్ ఇక్కడి నుంచి వైదొలుగుతాడు. ఆయన కొప్పులవెల్లం సామాజిక వర్గం బీసీ వెలమ అంటారు. ఆల్మోస్ట్ అవుట్ అన్నది వినిపిస్తోంది. మరి ఎక్కడ అసలు అతను నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేంత వరకు అతను వెయిట్ చేయాలి. లేకపోతే ఈలోపు ఇవ్వడానికి అసలు ఏ పదవి ఉందన్నది చూసుకోవాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అతను ఇవ్వచ్చు. అయితే దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్ రిటైర్డ్, ఆయన భాజపా నుంచి, అన్నామలై తమిళనాడు నుంచి అన్నారు. తమిళనాడు నుంచి అన్నామలై కాదు, మేము దాసరి శ్రీనివాసులు గారి బీజేపీ నుంచి, తెలుగువారు అయితే బాగుంటుందన్నది తెర మీదకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏంటంటే పాప సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 23 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి లోక్సభకి రాజ్యసభకి నామినేట్ అయ్యారు. రాజ్యసభకి కాపుల నుంచి ఒక్కరు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నామినేట్ అవ్వలేదు. దీనిని ప్రధానంగా ఈ సామాజిక వర్గం తెర మీదకు తీసుకొచ్చి వీళ్ళు నాన్ పొలిటికల్గా ఒక పర్సన్ని తీసుకురావాలి అనేటటువంటిది ఈ సామాజిక వర్గం నుంచి తెర మీదకి ఈ సామాజిక వర్గం వచ్చింది. ఈ సామాజిక వర్గం చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అది ఆల్ ఇండియా కోఆపో ఆఫీసర్స్ నెట్వర్క్ అంటారు. ఈ ఆల్ ఇండియా కోఆపో ఆఫీసర్స్ నెట్వర్క్లో నుంచి ఒక ప్రతినిధిని వాళ్ళు ముందు వరుసలోకి తీసుకొచ్చి నామినేట్ చేయండి అనేటటువంటి ఒక ప్రపోజల్ అయితే వాళ్ళ విజ్ఞాపనని జనసేన పార్టీకి పంపించారు. తెలుగుదేశానికి పంపించాలా, భాజపాకు పంపించాలా. భాజపాకి ఎందుకు పంపించాలంటే దాసరి శ్రీనివాసులు గారు దళిత సామాజిక వర్గం, అందున ఐఏఎస్ రిటైర్డు, తట్టు ఆయన చేస్తున్నటువంటి ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి వరుస కార్యక్రమాలతో ఆయన చాలా ముందంజలో ఉన్నారు కాబట్టి ఆయన అనేటప్పటికీ అసలు ఎవరూ నో చెప్పట్లేదు, వెల్కమ్ చేస్తున్నారు. జనసేనకి విజ్ఞాపన పంపించారు. అయితే ఐకాన్ అనేది నాన్ ఫిల్మీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని తమను తాము ప్రకటించుకున్న తర్వాత పొలిటికల్ స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే సామాజిక వర్గాన్ని గుర్తించి సామాజిక వర్గంలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్సు, ఇండస్ట్రియలిస్టులు, బ్యూరోక్రాట్సు వీళ్ళందరూ కూడా అంటే నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఆయా రంగాలలో విశేష కృషి చేస్తున్నటువంటి విజయవంతం అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క సమూహమే ఈ ఆల్ ఇండియా కోఆపో ఆఫీసర్స్ నెట్వర్క్లో ఉంది. ఐకాన్ అంటారు. ఈ ఐకాన్లో వాళ్ళ ఒక ప్రతినిధి పేరుని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ విజ్ఞాపనను జనసేనకు పంపించారు. జనసేన సభ్యత్వం ఉందా లేదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, ఇదే సామాజిక వర్గానికి చెందిన జనసేన కోశాధికారి ఎవరైతే ఉన్నారో ఏవి రత్నం గారి పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. ఆయన కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశారా చేయలేదా అన్నది కాసేపు పక్కన పెడితే, ఆయన పేరు ఎందుకు ప్రధానంగా పరిశీలనలో ఉంది అని అంటే, ఆయన పార్టీతో కలిసి ప్రయాణించారు. పార్టీ ఆడిటర్గా ఆయన బాధ్యతలు చేపట్టి పార్టీ కోశాధికారిగా ఇవాళ రూపాంతరం చెందారు. ఇవాళ వారి అర్ధాంగి వారు టీటీడీ బోర్డు సభ్యురాలుగా వారు నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. మరింత పెద్ద పదవిలోకి రావాలి, పార్టీని కష్టకాలంలో కూడా నడిపించారు కాబట్టి 14, 19, 24 వరుస ఎన్నికలలో పార్టీతోనే ప్రయాణం చేశారు కాబట్టి రాజ్యసభ ఆశించడంలో తప్పులేదు. కాబట్టి వారు కూడా కాపు సామాజిక వర్గం నుంచి, వారు కృష్ణా జిల్లా బందర్ ప్రాంతానికి చెందినవారు, వారు ఆశిస్తున్న మాట అయితే వాస్తవం ఏవి రత్నం గారు.
ఏవిరత్నం గారు పార్టీ శ్రేణుల్లో కూడా వారి పేరు చాలా పాజిటివ్గా వారి గురించి వినిపిస్తుంది. వారికి ఇవ్వాలి అనేటటువంటిది, అంటే వారికి ఇవ్వాలి అంటే లింగంనేని రమేష్ గారిని తప్పించాలి. అది సాధ్యం కాదు. లింగంనేని రమేష్ గారా, ఏవి రత్నం గారా, లేకపోతే ఐకాన్ ప్రతిపాదిస్తున్నటువంటి వాళ్ళ అన్నది లింగంనేని రమేష్ గారిని కన్ఫర్మ్ చేసుకోండి సార్. ఎందుకంటే లాస్ట్ టైము ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడిన విధానం కావచ్చు, ఆయన పడ్డ మాటలు కావచ్చు, అది ఆయనకి ఎప్పటి నుంచో ఆయన ఖచ్చితంగా ఒక సముచిత స్థానం ఇవ్వాలి అనేసి అని బాబు గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కాబట్టి లింగంనేని రమేష్ గారిని టచ్ చేయరు. కిల్లారి రాజేష్ గారు ఎందుకంటే షాడో లోకేష్ గారికి ఆయన చిన్ననాటి స్నేహితుడు, ఆయన ప్రతి పనిలో కిల్లారి రాజేష్ గారు ఉన్నారు అన్న విషయము జగమెరిగిన సత్యము. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు కిల్లారి రాజేష్ గారు. అసలు ఈ రెండు లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం అంటే సామాన్యమైన అది విషయం కాదు. ఆ విషయానికి సంబంధించి కిల్లారి రాజేష్ గారి వైపే మొగ్గు చెప్తున్నారు అనేది స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఈ రెండు కన్ఫర్మ్. ఎటొచ్చి ఇప్పుడు సానా సతీష్ బాబు గారిది కంటిన్యూ అవుతుందా, ఒకవేళ కంటిన్యూ అవ్వకపోతే లింగంనేని రమేష్ గారు మిగతా మీరు కిలార్ రాజేష్, సానా సతీష్ తెలుగుదేశం నుంచి, లింగంనేని రమేష్ గారు జనసేన నుంచి, దాసరి శ్రీనివాసులు గారు బీజేపీ నుంచి 4 బెర్తులు కన్ఫర్మ్ అవుతాయి. అది మధ్యలో ఏ పేర్లు వినిపించినా ఈ చివరి వరకు అంటే ఎక్కడ ఏంటంటే ముగ్గురు అయితే కన్ఫర్మ్ సార్. కిల్లారి రాజేష్ గారు, లింగంనేని రమేష్ గారు, నెక్స్ట్ వచ్చేసి దాసరి శ్రీనివాస్ గారు. ఇప్పుడు సానా సతీష్ గారి ప్లేసే ఎటు వచ్చి అది ఉంటుందా, చేంజ్ ఓవర్ అవుతుందా అనేది అది ఒక్కటి తప్పితే మిగతా అయితే ఇవి 3 చివరి నిమిషం వరకు ఉంటాయనేది స్ట్రాంగ్ గా వినిపిస్తున్నమాట. మీరు అన్నట్టుగా అప్పటికి ఇంకేమైనా సమీకరణాలు మారిపోయి లేదు, కిలారు రాజేష్ గారిని అప్పుడిప్పుడే కాదు, మరింత సమయం తీసుకుందాము, మరింత పార్టీకి ఆయన సేవలు విస్తృతం కావాలి, ఇంకొకసారి అవకాశం ఇద్దాం అనుకుంటే గల్లా జయదేవ్ గారు, లేకపోతే గల్లా జయదేవ్ గారు వద్దనుకుంటే చింతకాయల విజయ్ గారు, ఇంతమంది. గల్లా జయదేవ్ గారు, చింతకాయల విజయ్ గారికి అయితే ఆప్షన్ ఉండదు సార్. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు ఆల్రెడీ నేను రాజకీయాల్లో ఉండను అనేసని వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా, ఇది పార్టీ నుంచి వచ్చిన ప్రపోజల్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన నుంచి వచ్చిందా, ఇది పార్టీ నుంచి ఆయనకు వెళ్ళిన ఆహ్వానమా అన్నది క్లారిటీ లేదు ఇక్కడ. కాబట్టి గల్లా జయదేవ్ గారు 90.99% ఉండరు అనేది చింతకాయల విజయ్ది. ఇంకా తండ్రి స్పీకర్గా అటువైపు నుంచి ప్లస్ ఇది లోకేష్కి ప్రపోజల్ అని విన్నాము. చింతకాయల విజయ్ అనేది లోకేష్ గారు ఆయన టీం 2.0కి సంబంధించి చింతకాయల విజయ్ అనేది, సానా సతీష్ గారైనా, చింతకాయల విజయ్ గారైనా వీళ్ళందరూ కూడా లోకేష్ గారి టీమే. చూద్దాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇంకా 2 monthsలో అయితే అనౌన్స్ చేయాల్సిందే. ఆల్రెడీ ఇప్పుడు టైం జూన్ వరకు అయిపోతుంది కాబట్టి మార్చ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చర్చలో రోజులు గడిచిపోతున్నాయి సార్. ఎంతసేపు అది. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.